చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ నా పక్కన కూర్చున్న వ్యక్తి చిరంజీవి వేమూరి రామచంద్ర శర్మ, వేమూరి రామచంద్రమూర్తి. వారి తండ్రి గారు, తాతగారు అందరూ కూడా పురోహితులు. తాడేపల్లిగూడెంలో చాలా ప్రఖ్యాతి చెందిన పురోహిత కుటుంబం. వారి యొక్క గొప్పతనం ఏమిటంటే, నేను పశ్చిమ గోదావరి జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈయన కాస్త సంధ్యావందనం, త్రికాల సంధ్యావందనం మానకుండా చేసే వ్యక్తిగా మా కార్యకర్తగా ఉండేవారు. అప్పుడు చిన్న సూచన చేశాను, తాడేపల్లిగూడెంలో సంధ్యావందన తరగతులు ఏర్పాటు చేయవా అంటే, తర్వాత ముముక్ష భవనం నిర్మించడం, అనేక వేద సభలకి భూరి విరాళాలు ఇవ్వటం. అదే కాకుండా నేను సంతోషించే విషయం ఏమిటంటే, ఉభయ గోదావరి మండల వేదశాస్త్ర ప్రవర్ధక సభ పరీక్షలు ఇంచుమించుగా ఒక 300 మంది విద్యార్థులు, ఓ 20 మంది 25 మంది పరీక్షాధికారులతో 3 రోజులు జరుగుతాయి. అది ఈ సంవత్సరం వైశాఖ మాసంలో ఈయన యొక్క ఆహ్వానం మీద ఇక్కడ తాడేపల్లిగూడెంలో చాలా చక్కగా వైభవంగా జరిగే. అందరూ విద్యార్థులు సంతోషించారు, వచ్చిన వ్యాధిపట్టులందరూ కూడా సంతోషించారు. అంచేతను ఒక పురోహితుడు ఇలా చేయడానికి కారణం ఏమిటంటే, త్రికాల సంధ్యావందనం మానకుండా చేయటమే. వాళ్ళ పిల్లల్ని కూడా 4 రోజులు ఉపనయనం చేసి వేద పాఠశాలలో పెట్టారు. వాళ్ళు కూడా చక్కగా వేదాధ్యయనం చేస్తున్నారు. ఇలా ఉంటే వీరి శిష్యులు కొంతమంది ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అమెరికా లాక్కుపోయి అక్కడ పెద్ద పెద్ద ప్రధానులు వెళ్ళినప్పుడు మాట్లాడే ఒక హాల్లో ఈయన చేత అమెరికా వాసులందరికీ కూడా ఉపన్యాసం ఇచ్చారు. అది మొత్తం అన్ని గ్రూపుల్లో వచ్చింది. దానికి నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. ఈయనకి ఆశయాలు చాలా 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 ఉన్నాయి. ఇక్కడ ఆ వేద పాఠశాల పెట్టాలని, ఆ పాఠశాలలో చాలా నిమ్మడంగా 4 వేదాలు పెట్టాలని ఆయన ఆశయాలన్నీ కూడా ఆ జగద్గురువులైన ఆ దేవేంద్ర సరస్వతి స్వామి వారు, అలాగే ఆదిశంకరాచార్య స్వామి వారు, సర్వమంగళ సమేత యోగలింగేశ్వర స్వామి, చంద్రమౌళేశ్వర స్వామి నెరవేర్చాలని ఆకాంక్ష. క్షత్రస్య నాభిరసి క్షత్రస్య యోనిరసి స్యో నామాసీద సుషదామాసీద మాత్వాహి గుంసీత్ మామాహి గుంసీత్ యశసాదధృతవ్రతో వరుణః పస్త్యాస్త్వా సామ్రాజ్యాయ సుక్రతుః దేవస్యత్తా సవితః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం అశ్వినోర్భైషత్యేన తేజసే బ్రహ్మవర్చసాయాభిషించామి దేవస్యత్తా సవితః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం సరస్వత్యై భైషజ్యేన వీర్యాయాన్నాద్యాయాభిషించామి దేవస్యత్తా సవితః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం ఇంద్రస్యేంద్రియేణ శ్రియయ్యససే బలాయాభిషించామి అర్యమనం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాచం విష్ణుగుం సరస్వతీగుం సవితారం చ వాజినం సోమగుం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం దేవస్యత్తా సవితః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం సరస్వత్యై వాచో యంత్రేణాగ్నే సామ్రాజ్యేనాభిషించామి ఇంద్రస్య బృహస్పతేస్తా సామ్రాజ్యేనాభిషించామి వసవస్త్వా పురస్తాదభిషించन्तు రుద్రాస్త్వా దక్షిణతోభిషించन्त्वाष्टभेन ఛन्दసా ఆదిత్యాస్తా పశ్చాదభిషించन्तు జాయతేన ఛन्दసా విశ్వే త్వా దేవావుత్తరతోభిషించन्त्वाष्टभेन ఛन्दసా బృహస్పతిస్వోపరిష్టాదభిషించతు పాంక్తేన ఛन्दసా ఇమా రుద్రాయస్కరధన్వనే గిరః క్షిప్రేషవే దేవాయస్కధామ్నే అషాఢాయ సహమానాయ మేధుషే తిక్వాయుధాయ భరతాశ్రుణోతన పాదత్తే. చూశారు కదా, ఈరోజు మాస శివరాత్రి పూట జరిగిన అభిషేకం. ఈరోజు గురువారము, పుష్యమీ నక్షత్రము, గురువారము పుష్యమీ నక్షత్రం అలభ్యయోగం, మాస శివరాత్రి. అక్కడ అభిషేకం చేయించుకోవటం ఎంత శుభప్రదమో.
ప్రతి నెల మాస శివరాత్రి రోజున ఎవరైతే అభిషేకం అలా చేయించుకుంటూ ఉంటారో వాళ్ళకి జీవితంలో వచ్చే కష్టాలు వాళ్ళకే తెలియకుండా పోతాయి. అందుకే నేను అస్తమాను మాస శివరాత్రి అభిషేకం చేయించుకోండి అని నేను ఎప్పుడు కమ్యూనిటీ పోస్ట్ పెట్టే కారణం అదే. ఎందుకంటే మనకు వచ్చిన కష్టాలని పోగొట్టుకునే శక్తి మన దగ్గర లేదు. మనం భగవంతుని ఆశ్రయించాలి, భగవంతుని అనుగ్రహం ఉండాలి. ఆయన అనుగ్రహం ఉండాలి అంటే మనం ప్రయత్నపూర్వకంగా ఆయన వైపుకు వెళ్ళాలి. అలా వెళ్తే భగవంతుడు అనుగ్రహం ఉంటుంది. నేను మాస శివరాత్రికి సంబంధించి వివరాలన్నీ కమ్యూనిటీ పోస్ట్లో పెడుతూ ఉంటాను, ఒకసారి చూడండి. కమ్యూనిటీ పోస్ట్ అంటే ఎలా అండి అని అడుగుతున్నారు. ఛానల్ ఓపెన్ చేస్తే హోమ్, వీడియోస్, అలాగే పోస్ట్ ఇలా వరుస పెట్టి వస్తాయన్నమాట. కమ్యూనిటీ అని కూడా ఉంటుంది, లేదు అంటే పోస్ట్ అని కనబడుతుంది. మీరు పోస్ట్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు వివరాలన్నీ కనిపిస్తాయి.